ట్రూ9 న్యూస్ కి స్వాగతం. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల దేవుడుగా, బడుగు బలహీన వర్గాల, రైతు మహిళ పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ జయంతి సందర్భంగా జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. జయంతి కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో ఇప్పుడు మన గౌరవ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తా ఉంది. ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేస్తా ఉన్నారు. మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారో లేదా ఈవీఎంస్ వల్ల మోసం చేశారని చెప్పారో తెలియదు. కానీ ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళు గతంలో 4 సంవత్సరాలు ఎక్కడ బయటకు రాలేదు. మనం కూడా ఒక 2 సంవత్సరాలు అదేవిధంగా ఉందామని చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలకి అండగా ఉండే వ్యక్తి. ఆయన నేర్చుకుంది రాజశేఖర్ రెడ్డి గారు అదే ఒక్కటే. అందుకే ఈరోజు 10 నెలలు ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇంత వ్యతిరేకత వస్తుంది. పేదలకి మనం అండగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. వారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఇప్పుడే మనమంతా కూడా జనాలు పోదాం, ప్రజలకి తెలియజేద్దాం. జరుగుతున్న మోసం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈరోజు జనం కూడా అవన్నీ కూడా మనకి చెప్పేదానికి ఏ విధంగా వస్తున్నారో, వాళ్ళ కష్టాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేసేదానికి రోడ్ల మీదకి ఏ విధంగా వస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రజలకు చెప్పాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, ఏ విధంగా పథకాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశాడు. ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి విపరీతంగా మీరంతా కూడా అండగా నిలబడటం చాలా సంతోషం. తప్పకుండా మనం పేద కోసం పనిచేద్దాం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాడు నడుపుతాం. జగన్కి అండగా ఉంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు జగనన్న వెంట నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి అండగా మనం ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో కూడా TV5 కావచ్చు, ABN కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన మీడియాస్ కావచ్చు, ఏ విధంగా మా మీద ఘాటా కాస్తున్నాయో, వేరుపూడి అభాండా కాస్తున్నాయో, మేము ఎన్ని వేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా, జైలు పంపించినా ఇక్కడ మాత్రం వెతికేది లేదు, తొలికేది లేదు. మాలో ప్రవహిస్తున్నది వైఎస్ఆర్ రక్తం. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదల కోసం ఎప్పుడు కూడా పని చేస్తాం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికన్నా తెలుగుదేశం నాయకులు కూడా గుర్తుపెట్టుకొని మీరు అధికారంగా ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. కావలి నియోజకవర్గానికి మంచి చేయండి.
మంచి పేరు తెచ్చుకోండి. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి నియోజకవర్గ ప్రజల కోసం ముందుంటాం. వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాం. సమస్యలు తీగ వరకు పోరాటాలు ఆగవు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేయాలని, ఆయన ఈరోజు లేకుండా కూడా మన గుండెల్లో ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా పేద గుండెల్లో ఉంటాడని తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మన పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా